నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ అంశంలో సిబిఐ, ఈడీ అలాగే కవిత తరపు న్యాయవాదులు చాలా వాడివేడిగా కోర్టులో వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే ఎలాంటి తీర్పు ఇవ్వాల. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి రౌజ్ ఎవెన్యూ కోర్టు మేజిస్ట్రేట్ జస్టిస్ కావేరీ భవేజా మే 2వ తేదీ వరకు ఈ తీర్పును రిజర్వ్లో పెట్టారు. చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. అంటే మరొక 10 రోజులు తీవ్రమైనటువంటి ఉత్కంఠ తప్పదు. ప్రధానంగా కవిత అలాగే కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకైతే ఇది తీవ్రమైనటువంటి నిరాశ అని చెప్పాలి. ఇప్పటికే 2 సార్లు బెయిల్ పిటిషన్ను తిరస్కరించినటువంటి మేజిస్ట్రేట్ ఈసారి ఖచ్చితంగా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇస్తారని భావించారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వాల. ఆమె ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనేది ఆ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ముఖ్యంగా కోర్టులో ఎలాంటి వాదనలు వినిపించారు అనేది మనం ఇక్కడ చూడాలి. కవిత తరపు న్యాయవాది ప్రధానంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ 45 ప్రకారం కవితకు బెయిల్ ఇవ్వచ్చు. కవిత అక్రమాలకు పాల్పడ్డారని ఎక్కడా కూడా మెటీరియల్ లేదు, అంటే ఆధారాలు చూపించలేకపోయింది ఈడీ, సిబిఐ. ఇలాంటి సందర్భంలో ఆమె ఆరోగ్యరీత్యా బెయిల్ ఇవ్వాలి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి దృష్ట్యా ఆమె బీఆర్ఎస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. దానిని కూడా దృష్టిలో పెట్టుకొని బెయిల్ ఇవ్వండి. అలాగే కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలి, బెయిల్ ఇవ్వండి. ఈ రకమైనటువంటి వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాది. ఇలాంటి సందర్భంలో సిబిఐ, ఈడీ తరపు న్యాయవాదులు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి వాదనలే వినిపించారు. ప్రధానంగా ఈ యొక్క వ్యవహారంలో కింగ్ పిన్గా వ్యవహరించింది కవిత, బెయిల్ ఇవ్వొద్దు. అలాగే సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇవ్వటం వాస్తవమే, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవిగో మీకు ఆల్రెడీ సబ్మిట్ చేశాం, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దు. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. ఆయన చెప్పినటువంటి అంశాలు చూస్తే గనక ఈ వ్యవహారంలో కవిత చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ వివరాలను కూడా మీకు సమర్పించాం, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వొద్దు. అలాగే ఈ యొక్క మొత్తం ఎపిసోడ్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి కవిత ఈ యొక్క లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు. అలాగే శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి బెదిరించి కోట్లలో డబ్బులు వసూలు చేశారు, దానికి సంబంధించి ఆధారాలు కూడా మీకు సమర్పించాం, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు. ఇలాంటి వాదనలు వినిపించారు, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అలాగే ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్లుగా కొంతమంది మారారు. మాగుంట రాఘవారెడ్డి, అలాగే దినేష్ అరోరా, తాజాగా శరత్ చంద్రారెడ్డి, ఇలాంటి వాళ్ళంతా స్టేట్మెంట్లు ఇచ్చారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయలేదు. ప్రతి అంశానికి సంబంధించి మీకు ఆధారాలతో సహా ఎవరెవరిని విచారించామో సాక్షులను, వారి వివరాలను కూడా మీకు సమర్పించాం, కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు. ఈ రకమైనటువంటి వాదనలు జరిగాయి. దీనికి సంబంధించి ఇరు పక్షాల వాదనలు విన్నారు, తీర్పునైతే పెండింగ్లో పెట్టారు. కానీ కవితకు సంబంధించినటువంటి బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అలాగే అనుచరులు, పార్టీ శ్రేణులు, కవిత తరపు న్యాయవాదులంతా భావించింది ఒక్కటే, ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది. కొన్ని గతంలో జరిగినటువంటి కేసులను కూడా ఈ సందర్భంగా వాదించారు. ఏదైతే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వచ్చినటువంటి కేసులు, ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి కొద్ది కాలానికే బెయిల్ వచ్చినటువంటి వారి అంశాలను కూడా వాదనలో ప్రస్తావించారు కవిత తరపు న్యాయవాదులు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా రౌజ్ ఎవెన్యూ కోర్టులో జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మే 2వ తేదీన ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్కు అలాగే
కేసీఆర్ కుటుంబానికి బిగ్ డే అనే చెప్పాలి.